నమస్కారం ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ దీపావళి రోజు మనతో పాటు కాసేపు సరదాగా ముచ్చటించడానికి మనతో పాటు ఒక లీడర్ ఉన్నారు. లీడర్ అనగానే వెంటనే పొలిటికల్ లీడర్ అని అనుకోకండి, ఈయన సినిమా లీడర్. ఎస్, లీడర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనటువంటి హ్యాండ్సమ్ హీరో దగ్గుపాటి రాణా గారు మనతో పాటు ఉన్నారు. మరి త్వరలో రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి ఆయన సినిమా కృష్ణం వందే జగద్గురుం, అలాగే దీపావళి గురించి ఆయన మాటల్లోనే ఎస్పెషల్లీ మీకోసం. నమస్తే రాణా గారు, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సినిమా గురించి మాట్లాడుకునే ముందు, ఇవాళ దీపావళి కదా, కొంచెంసేపు దీపావళి గురించి మాట్లాడుకుందాం. మరి మీ చిన్నతనం అంతా కూడా చెన్నైలోనే గడిచిపోయింది. చిన్నప్పుడు ఎలా జరుపుకునేవాళ్ళు మీరు దీపావళిని? దీపావళి టపాసులు అవి తక్కువ అండి కాల్చడం, ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంట్లో కుక్కలు అవి ఉండే అండ్ ఆల్రెడీ ఆ స్ట్రీట్లో చాలా స్ట్రే డాగ్స్ అవి ఉండేయండి. సో కుక్కలకి చాలా భయం ఉండే అలాంటి టపాసులు. అండ్ సో అక్కడతో దూరం చాలా చిన్నప్పుడు కాల్చాను, బట్ ఆఫ్టర్ దాట్ నెవర్ డిడ్. ఇంట్లో మిగతా వాళ్ళు కాల్చుతుంటే చూస్తూ ఉంటాను తప్పితే. అండ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలా కొండల మీద మా లైఫ్ స్టార్ట్ అయిందండి. సో ఊరంతా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మేము చూస్తాం, ఆనందిస్తూ ఉంటాం. సో మోర్ దెన్ హ్యాపీ దివాలి, ఇట్ షుడ్ ఆల్సో బి అ సేఫ్ దివాలి. కృష్ణం వందే జగద్గురుం అనే దానికి అర్థం వచ్చేసి జగద్గురు అనేటువంటి కృష్ణుడికి నమస్కరించడం అనేది. సో మరి దాన్ని సినిమాకి ఎలా అటాచ్ చేశారు మీరు? ఇందులో నేను సురభి నాటకాల ఆర్టిస్ట్ అండి. నేను పోషించే ఫైనల్ నాటకం అనేది కృష్ణం వందే జగద్గురు అనే పేరు. సో అంటే అది దశావతారాల రూపాల్లో కృష్ణుడి తర్వాత అవతారం ఏంటి అని చెప్పేదండి. అంటే పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో అని చెప్పే నాటకం ఉండేది. సో దాన్ని కృష్ణం వందే జగద్గురు అనే టైటిల్ పెట్టడం జరిగింది. దేవుడు అంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. అండ్ అలాగే ఈ సినిమాలో వచ్చేసి ఏంటంటే మీరు నాటకాలు వేస్తూ ఉంటారు. ట్రైలర్స్ లో మేము చూసాము, సురభి నాటకాలు వేస్తూ ఉంటారు. అంటే క్రిష్ గారి స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ ఎక్కువగా మిమ్మల్ని మోటివేట్ చేసింది యాక్సెప్ట్ చేయడానికి? క్రిష్ యాక్చువల్లీ ఈ సినిమా కథ ఇప్పుడు నాకు ఫుల్ కథ చెప్పలేదండి. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక ఐడియాగా స్టార్ట్ అయింది. తను వేరే కథ రాసుకుంటా ఒక అమృత్సర్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు, నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక బార్డర్ మీద 2 స్టేట్స్ బార్డర్ మీద రాసే ఒక ఐడియా అండ్ ఒక నాటకాల మీద ఐడియా. సో అది నువ్వు ఉంటే వచ్చి చెప్తాను ఉందని. అంటే ఒక 10 minute ఐడియా అండి. కృష్ణం వందే జగద్గురు అనే నాటకం బళ్ళారి అనే ఊర్లో దసరా రోజు వేయాల్సిన ఒక వ్యక్తి ఆ జర్నీలో ఆ నాటకాన్ని ఎలా అనుభవిస్తాడన్నదే కదండి. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. సురభి నాటకాలు వెయ్యాలి, ఇందులో ఆ పాత్ర ఉంటుందని చెప్పినప్పుడు మీకు భయం అనిపించలేదు? ఎందుకంటే నాటకాలు అనగానే పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ ఉంటాయి, లైక్ వస్త్రధారణ. అవి చేయాలనే ఒక ఆశతోనే నేను కృష్ణ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని. మేము చాలా వేరే కథలు అనుకుని వేరే క్యారెక్టర్స్ అనుకుని వెళ్ళామండి. సో అది ఫైనల్గా మాకు ఇక్కడ కుదిరిందండి. ఇంతకుముందు 2 వేరే ఐడియాస్ అనుకున్నామండి. ఒక పౌరాణిక చిత్రం చేద్దామని, అంటే మహాభారతం నుంచి ఒక పీస్ తీసుకుని అభిమన్యుడు ఘటోత్కచుడితో ఒక కథ చేద్దామని అనుకునేవాళ్ళం. అది ఈ సినిమాలో ఒక నాటక రూపంగా నేను అభిమన్యుడు ఘటోత్కచుడు జరుగుతుంది. అలానే ఒక ఫోక్లోర్ సినిమాగా మన పాతాళ భైరవి రూపంలో ఆ కైండ్ ఆఫ్ సినిమా అని అనుకున్నాను. సో మాకు నచ్చిన పాతాళ భైరవి సినిమా కూడా ఒక నాటకంగా వేసామండి. సో అలా మాకు నచ్చిన ప్రతి అంశం మేము ఇన్ని సంవత్సరాలు డిస్కస్ చేస్తున్న ప్రతి ఒక్కటి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అండ్ ఇట్ బికేమ్ దేనికి తాత మనకి నాటకోత్సవాలు, విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కంపడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. ఇందులో మీరు 2 roles పోషించుంటున్నారు కదా, ఎందుకంటే మీ పేరు వచ్చేసి బీటెక్ బాబు అని పెట్టారు. వాట్ ఈస్ దట్? ఇక్కడేమో అంటే నేను బీటెక్ చదువుకున్న ఒక థియేటర్ యాక్టర్ అండి. అంటే ఒక రిలక్టెంట్ థియేటర్ యాక్టర్. అంటే నాటకాలకి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డైయింగ్ ఆర్ట్ ఫామ్ కాబట్టి తన కళలు ఉంటాయి. అంటే అమెరికాకి వెళ్ళాలని, అక్కడ ఉద్యోగం చేయాలని, నెసెసిటీ ఆఫ్ లివింగ్ అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సో అలాంటి ఒక అతను దీని ప్రత్యేకత, దీని ఇంపార్టెన్స్ తెలుసుకున్న ఒక వ్యక్తి. దట్స్ వాట్ మై క్యారెక్టర్స్ అండి. రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు,
వన్స్ మోర్. రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? నాటకాల్లో వివిధ పాత్రలు వేశానండి. ఇందులో ఒకటి అభిమన్యుడు, ఇంకోటి ఘటోత్కచుడు, పాతాళ భైరవిలో తోటరాముడులా, తర్వాత ఫైనల్గా స్టేజ్ ప్లే వచ్చి నరసింహ అవతారం వేస్తాను. సో దీస్ ఆర్ ద ఫ్యూ రోల్స్ దట్ ఐ ప్లే. ఈ సినిమాలో చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఒకటి విన్నా నేను, లైక్ నాటకాలు అంటే బ్రతుకుదరువే కాదు, అవి బ్రతుకు పాఠాలు కూడా నేర్పిస్తాయి అన్న చాలా ఇన్స్పిరేషన్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో డైలాగ్స్ దేర్ లాట్స్ అండి. యాక్చువల్లీ డైలాగ్స్ గురించి మాట్లాడితే సాయి మాధవ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. క్రిష్కి ఉన్న ప్రతి ఐడియాని చాలా బ్యూటిఫుల్గా ఒక లైన్ రూపంలో చెప్పారండి. మీరు ఇందాక అన్న డైలాగ్, నాటకం అనేది బతుకునిచ్చేదే కాదు, బతుకు నేర్పేదని. అలాగే కృష్ణవందే జగద్గురు నాటకం వేసే ముందు భయపడుతున్నప్పుడు తనకి అప్పుడు అర్థం అవుద్దండి ఒకటి. అంటే తను అంటాడు, అది ట్రైలర్లో కూడా ఉంది ఒక లైన్, దేవుడు అంటే సాయం అని. అంటే ఒక చేప సాయం చేస్తే మనం దేవుడు అన్నాం, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నాం, మహావిష్ణు అవతారం అన్నాం. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి అంటాడు. అంటే మన దశావతారం ఏంటి అంటే, మనం ప్రతి జనరేషన్లో ఒక సేవియర్ వస్తే తన్ని దేవుడు చేసాం, తన్ని హీరో చేసాం. సో దట్స్ వాట్ దిస్ ప్లే ఫైనల్లీ మీన్స్. సో అలా చాలా బ్యూటిఫుల్ లైన్స్ ఉండండి. దేవుడంటే సాయం, ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. మరి సురభి నాటకాలు అంటే చెప్పక్కర్లేదు, పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఉంటాయి. మరి మీరు ఈ సినిమాలో మీరు డైలాగ్స్ చెప్పడం ఏమైనా కష్టం అనిపించిందా? లైక్ లేదండి, చెప్పడం అనేది చాలా ఇష్టం అండి నాకు. సో దానికి ఎలాంటి చిత్రం చేయాలని ఆశ ఉండింది. దానికి కృష్ణన్ను ఈ కథ నా కోసం అంటూ రాశాడు. ఇందులో పెద్ద మోనోలాగ్స్ అయితే సినిమా స్టార్టింగ్లోనే ఉంటాయండి. అభిమన్యుడు ఘటోత్కచుడు వేసేటప్పుడు, అభిమన్యుడు వేసిన వెంటనే తర్వాత ఘటోత్కచుడికి మారుతాను. సో దోస్ ఆర్ వెరీ వెరీ బిగ్ మోనోలాగ్స్. అండ్ నాకు ఒక్కసారి డైరెక్ట్ గా డైలాగ్ వినాలనిపిస్తుంది మీ నోట్ నుంచి. చెప్పండి, అభిమన్యుడు కావాలా ఘటోత్కచుడు కావాలా, ఎవరు కావాలి? వెల్, స్టార్టింగ్ లో అభిమన్యుడు డైలాగ్ అండ్ లాస్ట్ లో కూడా చెప్తారు కనుక. నేను ప్రోమోలో స్టార్ట్ చేసిన లైన్ అండి, అది కంటిన్యూ చేస్తాను. ఓకే. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించి ఆశించిన మీ అహమును వదలి పొండి లేదా పాప పంకిలమైన మీ దేహమును తుత్తునియలు చేసి క్షేత్రమాతకు రక్త తర్పణ చేసేదా అనేది అభిమన్యుడిది ఒక పీస్ అండి. అలానే ఘటోత్కచుడు ఇంకా చాలా పెద్ద మూలలు అవుతుంటాయండి. ఎందుకంటే దైవత్వంతో పాటు రాక్షసత్వం కూడా ఉన్న ఒక వ్యక్తి కాబట్టి తను చనిపోయే ముందు శక్తస్త్రం తీసుకుని చనిపోయే ముందు తన బాధ అనేది ఒకసారి చెప్పుకుంటాడండి. అంటే బాలకుడను కాదు ఏలికను, అతల వితల సుతల పాతాళ రసాతల భూతలమంత భరతవంశ యశోకేతన మగర వేసిన పాండవంశ సంభూతుడనై రాజస రాక్షస గుణ సంగమ ఫల సింగమునై మంత్రతంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగతంత్రారిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై సురిచిర సురచర పరిచర సహచర సమూహముతో ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసరుడనై మానవ దానవ నవ జీవుడనైనందుకు అనన్య సామాన్యమైన నా యశశ్చంద్రిక అరణ్యముల పాలైన నాదుడుండియు నా మాత అనాథగా జీవించినది అనేది. నిజంగా మీరు డైలాగ్స్ చెప్తుంటే మీకు పౌరాణిక చిత్రాల మీద కానీ వీటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగు మాట్లాడడమే కష్టంగా ఉంది. చాలా మందికి ఏమంటే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, తెలుగు రాదు అని అంటున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి తెలుగు చదివానండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా తెలుగు చదివాను. సో తెలుగు బాగా చదువుతాను. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించి ఆశించిన మీ అహమును వదలిపొండి లేదా